తలపతి విజయ్ గారు నటించిన బిగ్ బడ్జెట్ మూవీ జననాయకన్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇది భగవంత్ కేసరి అఫీషియల్ రీమేక్ అని వినిపిస్తూనే ఉన్నది. జననాయకన్ నుండి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్ కానీ సాంగ్స్ కూడా భగవంత్ కేసరికి పోలి ఉన్నాయి. అయితే దర్శకుడు వినోద్ గారు మాత్రం మలేషియాలో జరిగిన జననాయకన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జననాయకన్ మూవీ 100% విజయ్ తలపతి గారి సినిమా, థియేటర్లో అభిమానులకు ఇదొక బిగ్ కమర్షియల్ ట్రీట్గా నిలుస్తుందని ఆయన చెప్పారు. రీమేక్ కాదని వాదించారు. అయితే తాజాగా జననాయకన్ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా. ట్రైలర్ చూసాక ఇది భగవత్ కేసరి రీమేక్ కాదు, జస్ట్ కాపీ పేస్ట్ అని అర్థమైంది. సీన్ టు సీన్, ఫేమ్ టు ఫేమ్ భగవత్ కేసరి నింపేశారు తమిళ దర్శకుడు వినోద్ గారు. తెలుగులో కాజల్ నటించిన పాత్రకి పూజ హెగ్డే నటిస్తుండగా, శ్రీలీల పాత్రకు ప్రేమలో బ్యూటీ అయిన మమితా బైజీ గారు నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంత్ కేసరి ట్రైలర్ను మరోసారి చూసినట్టు ఉన్నది. ఈ నేపథ్యంలో అటు తమిళ ఇటు తెలుగు ఆడియన్స్ జననాయకన్ పై ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మరోవైపు తలపతి విజయ్ గారి అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కట్ పై చాలా మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. ట్రైలర్లోనే ఒక చోట గూగుల్ జెమినీ సింబల్ కనబడటంతో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. విజయ్ గారి సినిమా అయి ఉండి అలాగే ఎడిటింగ్లో ఇలా చేస్తారని కామెంట్ చేస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్లో ఈ మూవీలో ఇలాంటి మిస్టేక్ చేయడం కరెక్ట్ కాదని ఏఐని వాడి కళను అవమానిస్తున్నారని పోస్టులు కూడా పెడుతున్నారు.